హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రయో వైబ్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూద్దాం. తెలంగాణ స్టైల్ రెడ్ చికెన్. ఓకే, ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 6 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇందులో చాప్డ్ ఆనియన్స్ వేడైన తర్వాత ఒక 2 cups ఆఫ్ చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇది మంచిగా ఫ్రై కావాలా. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ కావడానికి ఒక చిన్న టిప్, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. మగ్గిపోతే మన చికెన్ తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో మనం ఒక 6 to 7 స్పైసీకి ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు రెబ్బలు వేసుకోండి. మంచిగా కలుపుకొని పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. సిమ్ దగ్గర పడ్డాక నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై కావాలా, దగ్గర పడాలా, మొత్తం పచ్చివాసన దగ్గరికి పోవాలా. అసలు ఆ ఫ్లేవరే వేరు వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ పసుపు, వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ గరం మసాలా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఇందులో సాజీరా, లవంగా, ఇలాచి, పెద్ద లవంగాలు ఉంటాయి చూడండి, అవన్నీ కలిపి ఒకసారి గ్రైండర్ పట్టుకుంటే మంచి ఘాటు ఉంటుంది మన గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది పుదీనా ఎక్కువ వేసుకున్నాను. ఫ్లేవర్ బాగా వస్తుందని, చికెన్లో చాలా బాగుంటుందని. మన పిల్లలు ఎట్లా వేరే కూరలను అన్నీ తీసి పక్కన పెడతారు, కానీ చికెన్ అయితే గమ్మున తినేస్తారు. సో ఇందులో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకుందాం. ఇది 2 కిలో చికెన్ అండి. ఆల్మోస్ట్ బోన్లెస్సే ఉన్నాయి. సో ఇది మంచిగా కలిపి వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాం. ఇది మళ్ళీ మాడిపోతుంది, ఎందుకంటే మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేస్తలేము కదా. సో చికెన్లో ఉండే వాటరే ఊరిపోతాయి. అందులో చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి వస్తుంది. 5 minutesలో మొత్తం అంతా కలిపేసుకొని, మొత్తం మసాలా అన్నిటికీ పట్టుకునేటట్టు, అన్ని ముక్కలకు వచ్చేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలా. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఈ వంట. అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఏం లేవు కదా, నార్మల్గా ఇంట్లో ఉండేటివే. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసినాం. స్పైసీగా తినేటోళ్ళు చూసుకోండి, తగినంత వేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం ఆనియన్లో, దాన్ని తగ్గట్టు కొంచెం చూసి వేసుకోండి సాల్ట్. మొత్తం మళ్ళీ కలుపుకోండి. ఇది బ్యాచిలర్స్ అయితే ఈజీ రెసిపీ. ఇంకా కుకింగ్తో ఫస్ట్లో ఇట్లాంటివి చేసుకుంటే అసలు తొందరగా అయిపోతాయి. ఇంకా మనకు తొందరగా కుకింగ్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇవి మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ ఊరుతాయి ఇందులో. ఆ వాటర్ అంతా పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒక 20-25 minutesలో మనకు చికెన్ ఉడికిపోతుంది. ఉడికిపోతుంది. బట్ మనకు ఫ్రై అన్నాం కదా,
అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇందులో వాటర్ వచ్చినాయి చూడండి, ఇదంతా పోవాలి. యాక్చువల్లీ ఇదంతా పోయేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోండి. వాటర్ అన్నీ చేరుకుంటాయి. ఇంకా మనం పైకి లేచింది ఏం లేదు, మొత్తం చికెన్లో నుంచి వచ్చినాయి. లేకపోతే ఫ్లేవర్ అంతా పోతుంది. యాక్చువల్లీ ఎప్పుడైనా పైనుంచి వాటర్ పోయొద్దు చికెన్ నుంచి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది చికెన్ అంతా. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అది ఫ్లేవర్స్ అన్నీ మనం ఇందులో ఏమీ యాడెడ్ కలర్స్ అన్నీ ఏం లేదు, కానీ ఎంత యమ్మీ అనిపిస్తుంది కదా చికెన్. వావ్, పిల్లలు కూడా భలే తింటారు ఇష్టంగా. అంటే ఊరికే స్నాక్స్ టైప్లో కూడా బాగుంటుంది చికెన్. ఇంకా లాస్ట్కి నిండు పిండుకొని ఒక నిమ్మకాయ వండేసుకున్నాము. మొత్తం ఆ ఫ్లేవరే వేరు. ధనియాల పొడి ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే. ధనియాలు వేయించి గ్రైండర్ పట్టుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి వేసుకొని అందులో లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం గార్నిషింగ్కి. ఎంత యమ్మీ అనిపిస్తుంది కదా. వావ్, చూడండి. ఒక్క 2 minutes ఇట్లా పెట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రైగా కూడా తీసుకోవచ్చు, లేకపోతే మనము కొంచెం సూపీగా కూడా తీసేసుకోవచ్చు. బికాజ్ మనం పూరి కానీ చపాతీతో కూడా తినడానికి బాగుంటుంది. దీనిది సూప్ చాలా బాగుంటుంది టేస్ట్. ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా తొందరగా అయిపోతుంది చికెన్. ఒక్క 1/2 hourలో మన కర్రీ రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ రెడీ.